నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో ప్రారంభమైన బయో ఏషియా సదస్సు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు నగరం కేంద్రంగా మారిందన్న సీఎం. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. నిందితుడు సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని ఆదేశం. వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీలో కాసేపట్లో చైర్పర్సన్ ఎన్నికలు. పలుచోట్ల వేడెక్కిన రాజకీయాలు, భారీగా మోహరించిన పోలీసులు. ఆదిలాబాద్ క్యాతనపల్లి పురపాలికలో తీవ్ర ఉద్రిక్తత. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం, తోపులాట. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్రిక్తత. కౌన్సిల్ హాలులో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల పరస్పర దాడులు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. క్యాతనపల్లిలో 22 వార్డులకు బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సిపిఐ 4, స్వతంత్రులు 1 ఉన్నారు. క్యాతనపల్లి చైర్మన్ స్థానం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి వివేక్ వర్గాల మధ్య పోటీ నెలకొంది. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని పైవంతన వద్ద బీఆర్ఎస్ వర్గీయులను పోలీసులు ఆపడంతో ఘర్షణ జరిగింది. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు ఎమ్మెల్యే బాల్క సుమన్, కోవలక్ష్మి వర్గాలు యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. 14 మంది సభ్యులతో కలిసి మున్సిపాలిటీలోకి వెళ్లేందుకు యత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంద్రేశం, జహీరాబాద్ లో వాయిదా పడిన చైర్మన్ల ఎన్నిక జరగనుంది. జహీరాబాద్ లోని తాజా రాజకీయ పరిస్థితికి సంబంధించిన తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠకు తెరలేపుతున్నటువంటి ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిపాలిటీలో అయితే మాత్రం నేరు ఈ పురపీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారా అనే అంశం అయితే మాత్రం కీలక ఘట్టానికి చేరిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం నేను జహీరాబాద్ మున్సిపాలిటీ వద్ద ఉన్నాను. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వార్డు సభ్యులు అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మనం లైవ్ విజువల్ ద్వారా చూసుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం కాంగ్రెస్కి సంబంధించినటువంటి వార్డు మెంబర్లంతా కూడా మున్సిపాలిటీ సమీపంలో చేరుకున్నారు. లోపలికి రావడానికి అయితే మాత్రం ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులను అయితే తీసుకుని లోపలికి ప్రమాణ స్వీకారానికి అయితే ఇచ్చేస్తున్నారు. నిన్న అటు జహీరాబాద్ సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ 37 వార్డులు ఉన్నాయో దాంట్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. హంగుకి అయితే మాత్రం ఆయా పార్టీలు కీలకంగా ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు ఎంఐఎం, బీజేపీ వీరందరినీ కూడా తమ పార్టీ వైపు మగ్గు చూపించుకోవడానికి అయితే మాత్రం కీలకంగా వ్యవహారం చేశారు. క్షేత్రస్థాయిలో అయితే మాత్రం అనేక పావులు కదిపారని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మాత్రం ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓట్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అటు నారాయణఖేడ్ నుంచి గెలుపొందినటువంటి ఎంపీ సురేష్ షట్కార్ ఇక్కడ కాంగ్రెస్ తరఫు నుంచి అయితే ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకుని ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ ఎక్స్ అఫీషియో ఓటుని తమ పార్టీ అభ్యర్థికి వేసి విజయాన్ని అడుగులు వేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న కోరం లేక అయితే మాత్రం ఇక్కడ ఎన్నిక నిలిచిపోవడంతో మాత్రం ఈరోజు అయితే మాత్రం భారీ ఎత్తున పోలీసు బలగాల మధ్య 3 అంచెల
భద్రత నడుమ అయితే మాత్రం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా గుర్తింపు కార్డులు ఉండే వారిని మాత్రమే లోనికి రాణిస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా 100 మీటర్ల పరిధి అటువైపు మాత్రమే ఉంచుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వార్డు సభ్యులంతా కూడా మున్సిపల్ ప్రాంగణంలోకి వచ్చి ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ అయితే మాత్రం వారికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోజైతే ఎట్టకేలకు ఈ పురపీఠాన్ని కైవసం ఎవరు చేసుకుంటారనే అంశానికి అయితే మాత్రం తెర పడే అవకాశం కనపడతా ఉంది. మొత్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉంటే అన్ని మున్సిపాలిటీలకు అయితే ప్రమాణ స్వీకారాలు జరిపినాయి, ఎన్నిక జరిగిపోయి. కానీ నిన్న ఈ జహీరాబాద్, ఇంద్రేశం ఈ 2 ప్రాంతాల్లో మాత్రం ఎన్నిక నిలిచిపోయింది. కేవలం కోరం రాకనే చెప్పుకోవాలి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలకంగా నిలిచినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ అయితే మాత్రం అటు హుస్నాబాద్ పక్కన పెట్టినట్లయితే 8 మున్సిపాలిటీలను అయితే ఉన్నట్టు బీఆర్ఎస్ 8 అలాగే కాంగ్రెస్ 8 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆసక్తిగా అందరూ ఆ చూపులు అయితే మాత్రం ఇటు జహీరాబాద్ అలాగే ఇంద్రేశం వైపు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం లైవ్ విజువల్ ద్వారా చూసుకోవచ్చు. ఎంపీ సురేష్ షట్కార్ వారిని అయితే మాత్రం వారికి సంబంధించినటువంటి సభ్యుల్ని తీసుకొస్తూ ఉన్నారు. ఎంఐఎం కీలకం ఇతర స్వతంత్రులను కూడా తమ వెంట తీసుకొస్తున్న విజువల్స్ అయితే మాత్రం మనం చూసుకోవచ్చు. అయితే ఈ ఎంత ఉత్కంఠగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక పురపీఠాన్ని కైవసం చేసుకోవడానికి అయితే మాత్రం కాంగ్రెస్ తీవ్రంగానే శ్రమిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ 37 వార్డులు అయితే ఉన్నాయి. 37 వార్డులకు గాను ఇప్పటికే 15 బీఆర్ఎస్ సొంతం చేసుకోగా కాంగ్రెస్ 14, బీజేపీకి 3 స్థానాలు ఉన్నాయి. అటు ఎంఐఎంకి 2, స్వతంత్రులు 3. వీరిలో మరో ఒక 20 మందిని కానీ సొంతం చేసుకున్నట్లయితే కోరం ఏర్పడుతుంది. ఎన్నిక ముగిసే అవకాశం కనపడతా ఉంది. అయితే 3 స్థానాల్లో గెలుపొందినటువంటి స్వతంత్రులను అయితే మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ తమ వైపు తీసుకోవడానికే కనబడుతుంది. ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వీరితో పాటు కాంగ్రెస్ నేతలతో కలిసి వచ్చిన విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళి నిన్న ప్రమాణ స్వీకారం అయితే మాత్రం వీళ్ళు చేయలేదు, నిన్న బాయ్కట్ చేశారని చెప్పుకోవాలి. ఇప్పుడు అయితే మాత్రం అందరూ కూడా లోపలికి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. అప్పటికే గుర్తింపు కార్డులను తీసుకుని లోపలికి వెళుతున్న పరిస్థితి అయితే విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే ప్రమాణ స్వీకారం అనంతరం 1 గంట దాటిన తర్వాత ఈ ఏదైతే ఈ పురపీఠాన్ని కైవసం చేసుకోవడానికి చూస్తున్నారో ఆ ఘట్టం కూడా ముగుస్తుందనే చెప్పాలి. పోలీసులు భారీ బందోబస్తు అటు డిఎస్పీ స్థాయి, అడిషనల్ డిఎస్పీలు అలాగే సిఐ స్థాయి అధికారులు, పోలీసు అధికారులు మాత్రం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు పటిష్ట బందోబస్తు నడుమ అయితే మాత్రం ఈ పీఠాన్ని అయితే కైవసం చేసుకోవడానికి అధికారుల యంత్రాంగం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుందో, ఎలాంటి గొడవలు జరగకుండా ఈ ఘట్టాన్ని ముగించాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థ చూస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం జహీరాబాద్ మున్సిపాలిటీ లోపలికైతే మాత్రం ఎంపీ సురేష్ షట్కార్ ఆధ్వర్యంలో లోపలికి ఈ వార్డుకు సంబంధించిన జహీరాబాద్ వార్డులో గెలుపొందిన వారైతే మాత్రం లోపలికి తీసుకువెళ్తున్న విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మిగతా 15 మంది అభ్యర్థులు కూడా ఆ క్యాంప్ కార్యాలయంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వారు కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వీళ్ళు తొలిత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మిగతా వారు కూడా వచ్చి అప్పుడు ఎన్నిక జరిగే అవకాశం కనపడుతుంది. మరోపక్క ఇంద్రేశంలో చూసుకున్నట్లయితే ఇంద్రేశంలో కూడా ఇప్పటికే ప్రమాణ స్వీకార ఘట్టం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇంద్రేశంలో మొత్తం 18 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ 9 వార్డులను కైవసం చేసుకుంటే కాంగ్రెస్ 6, బీజేపీ 2, స్వతంత్రులు 1. అయితే ఇప్పటికే స్వతంత్రులని బీఆర్ఎస్ తీసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం 10 మంది కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నిక కావాల్సినటువంటి లెక్కింపుని తీసుకున్నారు. 10 మందిని కూడా బీఆర్ఎస్ సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే మరి మధ్యాహ్నం తర్వాత అయితే మాత్రం తెలుస్తుంది. ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు ఇంద్రేశం కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడానికి అన్ని విధాల పావులు కలుపుతుందని చెప్పుకోవచ్చు. అక్కడైతే మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలోనే ఇంద్రేశం సంబంధించినటువంటి పురపీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. అలాగే ఇక్కడైతే మాత్రం బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ తీవ్ర స్థాయి
స్థాయిలో ఉత్కంఠంగా ఇక్కడ జహీరాబాద్ మున్సిపాలిటీ నిలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే దాదాపు 100 నుంచి 150 మంది పోలీసు బలగాలు అయితే మాత్రం జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి గల్లీకి కూడా భారీ గేట్లు పెట్టారు. ఎక్కడ కూడా ఎవరిని లోనికి రానికుండా గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళని అయితే లోపలికి రాణిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా బయట పక్కనే నుంచోబెట్టి కేవలం అభ్యర్థులను మాత్రమే లోనికి రాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికే హంగు ఏర్పడింది. నిన్న ఎన్నిక జరగలేదు, మళ్ళీ ఈరోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే చూసుకోవాలి, మధ్యాహ్నం వరకు అయితే మాత్రం ఈ ఎన్నిక పూర్తి చేస్తామని ఒక పక్క అధికారులు చూస్తూ ఉన్నారు. వేచి చూస్తే కానీ బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులు అయితే లోపలికి రావాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు అయితే మాత్రం మొత్తం లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ నుంచి. ధన్యవాదాలు రామకృష్ణ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరుగుతుంది. ప్రధానంగా తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ సంబంధించి సమావేశం ప్రారంభమైంది. ఏదైతే తొర్రూరు సంబంధించినటువంటి 9 మంది బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్ కొద్దిసేపటి క్రితం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే కాంగ్రెస్ చెందినటువంటి 7 వార్డు కౌన్సిలర్లు కూడా సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. అలాగే ఎక్స్ అఫీషియో ఓటు కలిగినటువంటి వరంగల్ ఎంపీ కడియం కావ్య, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా చేరుకున్నారు. మొత్తం ఇటు బీఆర్ఎస్ తరఫున 9 మంది వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ తరఫున 7 వార్డు కౌన్సిలర్లు, 2 ఎక్స్ అఫీషియో ఓటు కలిగినటువంటి సభ్యులు కడియం కావ్య, అలాగే యశస్విని రెడ్డి. మొత్తం 9 తరఫున లోపల మున్సిపల్ కార్యాలయం తొర్రూరు పురపాలక కార్యాలయంలో ఉన్నారు. ఇక దీంతో మరింత ఉత్కంఠ నెలకొంది. ఏదైతే ఈ చైర్మన్ ఎవరు ఎన్నికవుతారన్నది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ 9 మంది ఇటు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, అలాగే 2 ఎక్స్ అఫీషియో ఓట్లతోటి అంతే స్థాయిలో సమానంగా కాంగ్రెస్ కూడా ఉన్నారు. సో 9-9. సో ఏమవుతుంది అంటే సమావేశం ఒకవేళ ప్రారంభం అయితే అలాగే డ్రా తీసే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి డ్రాలో విజేత ఎవరన్నది కాసేపట్లో తెలిసిపోతుంది. ఇక నిన్నటి జరిగినటువంటి ఘటనల నేపథ్యం ఇవాళ మాత్రం తొర్రూరులో పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇటు 5 జిల్లాల నుంచి పోలీసులు, వరంగల్ కమిషనరేటు, అలాగే జనగామ, ఇటు వరంగల్ కమిషనరేటు, భూపాలపల్లి నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు ఇక్కడికి మోహరించారు. దాదాపు 1500 మంది పోలీసులు ఈ పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా కూడా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతల్ని ముఖ్యంగా సత్యవతి రాథోడ్ను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి ఎర్రబల్ దయాకర్ రావుని కూడా తొర్రూరు దగ్గర అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎవరిని ఇటువైపు రాని ఇక్కడ కేవలం వార్డు సభ్యులు మాత్రమే లోపలికి అనుమతించారు. పటిష్ట బందోబస్తు మధ్య పోలీసులు, జిల్లా ఎస్పీలు ఇటు భూపాలపల్లి అలాగే మహబాద్ ఎస్పీల దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక జనగామ సంబంధించినటువంటి బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ చెందినటువంటి వార్డు కౌన్సిలర్లు మరి కాసేపట్లో అక్కడ చేరుకొని ఉన్నారు. దీంతో అక్కడ కూడా సమానంగా బలాబలాలు ఉండడంతో ఏం జరుగుతుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి స్వతంత్రులు ఎవరైతే కీలకంగా మారినటువంటి 4 స్వతంత్రుల మద్దతు ఎవరి వైపు ఎవరికి దక్కుతుంది, బీఆర్ఎస్కా లేదా కాంగ్రెస్కా, లేకపోతే ఫలితం తేలుతుందా, లేదా అక్కడ కూడా డ్రా అవుతుందా, డ్రాలో ఎవరికి విజేత అవుతారు, ఇవన్నీ కూడా కాసేపట్లో తేలిపోనున్నాయి. మొత్తానికైతే తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి తొర్రూరు అలాగే జనగామ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పదవులు ఎవరికి దక్కేనన్నది కాసేపట్లో తెలుస్తుంది. ఇక డోనర్కి సంబంధించి కూడా ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అక్కడ మెజారిటీ కాంగ్రెస్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి పొరపీఠం దక్కుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. అతన్ని మీడియాతో
అనేక నాటకీయ పరిణామాల నడుమ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మున్సిపాలిటీకి సంబంధించి ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని తీవ్ర ఉద్రిక్తత మధ్య బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగినటువంటి ఫైట్లో ఎట్టకేలకు బీఆర్ఎస్ తన అనుకున్నది సాధించింది. సో మొత్తం 17 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ ఎట్టకేలకు కైవసం చేసుకున్నప్పటికీ వైస్ చైర్మన్ విషయంలో మరొకసారి సందిగ్ధత నెలకొంది. వైస్ చైర్మన్ విషయంలో ఈ శుక్రవారం ఎన్నికను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించడం జరిగింది. పలు కారణాల వల్ల వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. సో ఉదయం నుంచి కూడా ఎంతో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నిక జరుగుతుంది. నిన్న పలు ఘర్షణ కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఉదయం నిర్వహించినటువంటి ఎన్నికకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నుంచి 15 మంది, కాంగ్రెస్ నుంచి 9 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్కు సంబంధించి ఈ మున్సిపాలిటీలో 13 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకోగా ఒక బీజేపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడగట్టుకోవడంతో పూర్తి స్థాయి మెజార్టీతో అనుకున్నట్టుగా బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మీద ధీమా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మెజారిటీ ఉండడం, అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యుడు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మినహా మిగతా కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు బీజేపీ మద్దతుదారుడితో కలిసి రావడం జరిగింది. సో ఒక దశలో ఎన్నికకు సంబంధించి నిన్న 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించకపోవడం, ఈరోజు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి ఆయన రావడం అనేది, ఆ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఈ ఎన్నిక ప్రక్రియలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూ అంతా కూడా రెండు వర్గాలు కూడా ఈ ఎన్నికకు సంబంధించి కొంత కౌన్సిల్ హాల్లో వాగ్వాదం జరిగింది. సో స్థానికంగా రహస్య ఓటింగ్ నిర్వహించాలని కోరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ కౌన్సిలర్లు పట్టుబట్టారు. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా లేదు, పూర్తి స్థాయిలో కోరం ఉన్నప్పుడు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎలా నిర్వహిస్తారని చెప్పేసి కూడా పట్టుబట్టడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. సో ప్రస్తుతం ఎన్నికైనటువంటి వారంతా కాంగ్రెస్ కౌన్సిలర్లు అంతా కూడా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ బయట నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా బయటికి పంపించిన తర్వాత బయట సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళందరినీ బయటికి పంపించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. బయట కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఇరు వర్గాలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఎక్కడ శాంతి భద్రతలకు వివాదం లేకుండా సజావుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఎన్నికైనటువంటి చైర్మన్తో సహా కౌన్సిలర్లందరినీ కూడా బయటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కౌన్సిలర్లంతా కూడా హాల్ బయట వెయిట్ చేస్తున్నారు. ఇలా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లందరూ కూడా ఒకేసారి బయటికి రావడం, మళ్ళీ ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నటువంటి క్రమంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా బయట అంతా క్లియర్ అయిన తర్వాత ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వచ్చిన వారంతా మెట్ల దగ్గర, బీఆర్ఎస్ కౌన్సిల్ హాల్ అంతా మెట్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు. వారంతా కూడా వాళ్ళంతా బయటకు వచ్చేసి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సో విభిన్నమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీల్లో నిన్న జరిగినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో సో 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం నిన్న జరిగినటువంటి వాతావరణం నేపథ్యంలో కాంగ్రెస్కు వెళ్తుందా, బీఆర్ఎస్కు దక్కుతుందా అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో ఈరోజు నిన్న జరిగినటువంటి ఎన్నిక వాయిదా పడడం, ఈరోజు జరగడం అనేది సో ఇటు ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి 2 పార్టీల విషయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికి దక్కుతుంది, కాంగ్రెస్ వ్యూహం పరిస్థితుందా లేక బీఆర్ఎస్ సంఖ్యాబలంతోనే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని దక్కించుకుంటుందా అనేది కూడా సో 2 పార్టీలకు సంబంధించినటువంటి అనుచరులు, శ్రేణుల్లో కూడా ఒక సందిగ్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కాసేపటి క్రితం జరిగినటువంటి చైర్మన్ ఎన్నికైతే పూర్తయింది. కానీ వైస్ చైర్మన్ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. సో దీంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఊపిరి పీల్చుకున్నాయి. కానీ బయట కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో అది శాంతియుతంగా
వీరందరినీ కౌన్సిల్ హాల్ నుంచి సో వాళ్ళకి బయటికి పంపించేందుకు పోలీసులు అంతా కూడా సో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తానికి ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్కు దక్కగా ఇబ్రహీంపట్నం మాత్రం బీఆర్ఎస్కు దక్కడం అనేది ఆ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో మేయర్గా ఎన్నికైన మహంకాళి స్వామి ప్రమాణ స్వీకారం వేళ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఛాంబర్ వద్ద ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాళ్ల మీద పడి కంటతడి పెట్టారు. వెంటనే మహంకాళి స్వామిని ఎమ్మెల్యే దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా ఒకరినొకరు అలుముకున్నారు. ఎన్నేళ్ల కళ సాకారమైందని, మేయర్గా తనను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు ఎల్లప్పుడూ ప్రజలకు ఎమ్మెల్యేకు రుణపడి ఉంటానని మహంకాళి స్వామి అన్నారు. పదవులతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించి ఐక్యంగా కృషి చేయాలని నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే సూచించారు. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోయేందుకు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. 2 దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తెలంగాణ హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవిని దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలపై సుప్రీం ధర్మాసనం గతేడాది తీర్పు రిజర్వ్ చేసింది. ప్రత్యూష సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7:30-8 గంటల మధ్య ఇద్దరు విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. వారు కూల్ డ్రింకులో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై ఆత్మహత్యకు పురిగొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పినందున సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, సాధ్యం కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సిబిఐ వాదించింది. మృతురాలు, నిందితుడు ఇద్దరు కలిసి పురుగుమందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించింది. నిందితుడు సిద్ధార్థరెడ్డి పిటిషన్ను కొట్టేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్వాగతం పలికారు. మ్యాక్రాన్ భారత పర్యటనతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి భారతదేశం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. భారత్ ఫ్రాన్స్ చర్చలు వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని, ప్రపంచ పురోగతికి అవి దోహదపడతాయని నమ్ముతున్నట్లు మోదీ తెలిపారు. ప్రియమైన మిత్రమా, ముంబైలో కలుద్దామంటూ రాసుకొచ్చారు. 3 రోజుల భారత పర్యటనకు సతీమణి బ్రిగిట్టే మ్యాక్రాన్తో కలిసి వచ్చిన మ్యాక్రాన్ ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. వారికి మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాక్రాన్తో మోదీ సమావేశం కానున్నారు. ఏఐ, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు. హెలికాప్టర్లు, హ్యామర్, ప్రెసిజన్ గైడెడ్ క్షిపణుల ఉమ్మడి తరహాతో
ద్వైపాక్షిక రక్షణ సహకారంపై దృష్టిగా సారించనున్నారు. బంగ్లాదేశ్ ప్రధాన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలను విరమించుకుంటూనే భారత్ను రెచ్చగొట్టే విధంగా యూనస్ ఖాన్ ప్రసంగించారు. టీవీ కార్యక్రమంలో వీడ్కోలు ప్రసంగం చేసిన యూనస్ ఖాన్ తన పాలనలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో స్వాతంత్రం, సార్వభౌమాధికారం, గౌరవాన్ని తిరిగి పొందిందని, ఇకపై ఇతర దేశాల ఆదేశాల ద్వారా ఢాకా నడుచుకోబోదని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ఇకపై లొంగిపోయే దేశం కాదని, ఇతర దేశాల సూచనలు, సలహాలపై ఆధారపడబోదని పేర్కొన్నారు. పార్టీ, కుల, మత, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ న్యాయమైన, మానవీయ, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ను నిర్మించడానికి పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుగా ఉన్న బహిరంగ సముద్రం బంగ్లాకు ఒక గొప్ప ఆస్తి అన్న యూనస్, నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్తో ఈ ప్రాంతం అపారమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలను సార్వభౌమ దేశాలతో జట్టు కట్టించి యూనస్ రాజకీయ సరిహద్దులను అస్పష్టం చేశారు. యూనస్ 18 నెలల పదవీ కాలంలో ఢిల్లీతో ఢాకా సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. బంగ్లాదేశ్లోని మైనార్టీలపై హింస పెరిగింది. అదే సమయంలో పాకిస్తాన్, చైనాలతో సంబంధాల కోసం వెంపర్లాడారన్న అంచనాలు ఉన్నాయి. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. రోడ్ ఐలాండ్లోని ఎం లించ్ ఎరీనా అనే ఇండోర్ హాకీ స్టేడియంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు సహా మరో 2 మృతి చెందారు. దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కాల్పులో తీవ్రంగా గాయపడ్డ మరో 3కి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకోవడంతో అక్కడ హాకీ ఆడుతున్న హైస్కూల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలం నుంచి దూరంగా పరుగులు తీశారు. కుటుంబ సభ్యులతో జరిగిన వివాదం కారణంగా దుండగుడు సహనం కోల్పోయి ఈ ఘాతుకానికి తెగబడ్డట్లు పోలీసులు తెలిపారు. అతనికి మానసిక సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ మణికొండలో భారీ పైప్లైన్ పగలడంతో కాలనీలోకి వరద నీరు ముంచెత్తింది. నీటి ఉధృతి, రోడ్డు ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి 3 గంటల సమయంలో ఇది సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. అక్కడి అపార్ట్మెంట్లోని సెల్లార్లకు ఈ నీరు చేరడంతో అందులో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రథోత్సవంలో హోమాది పూజలు చేశారు. శివ పార్వతులను అలంకరించిన ఉత్సవ మూర్తులను రథం పైకి చేర్చి ఉత్సవం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఈవో భవానీశంకర్, ధర్మకర్త నరసింహమూర్తి రథచక్రాలను కదిలించారు. విద్యుత్ దీపాల వెలుగులో రథాన్ని ముస్తాబు చేశారు. ఈ రథోత్సవ వేడుకల్లో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. पंचदश కూర్చోబెట్టండి, అందరినీ కూర్చోబెట్టాలి. ప్లీజ్ కూర్చోవాలండి, కూర్చోవాలి. కూర్చోవాలండి, కూర్చోవాలండి, కూర్చోవాలి. ఎవరు మాట్లాడద్దు, దయచేసి మాట్లాడద్దు. ఓకే, బయటికి రండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 కొద్దిగా
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 కూడా ఇచ్చారండి చేతులు 16, 16, 1, 6. 1, 6. ప్లీజ్ ఆగండి, కూర్చోవాలండి. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోవాలి. 16. దయచేసి 16 కూర్చోవాలండి. కూర్చోవాలండి. దయచేసి కూర్చోవాలి. వాళ్ళు కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. మీరు కూడా కూర్చోవాలండి. అందరూ బీఆర్ఎస్ సభ్యులందరూ కూర్చోవాలండి. కాంగ్రెస్ సభ్యులు కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలండి. ప్లీజ్ కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోవాలండి. దయచేసి కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. దయచేసి కూర్చోవాలండి. ప్లీజ్ కూర్చోవాలి సార్. సార్ కూర్చోవాలి సార్. హలో సార్ కూర్చోవాలి. కూర్చోవాలి సార్. సార్ ఎమ్మెల్యే కూర్చోబెట్టండి. హలో కూర్చో సార్. కూర్చోండి. కూర్చోండి. కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. జనగామ మున్సిపల్ సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏదైతే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సమస్య నిన్న ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి కూడా ఆర్టీఓ సమావేశాలు ప్రారంభించారు. అయితే ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి కడకంచి బాలామణికి 16 మంది తమ మద్దతు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ చెందినటువంటి అభ్యర్థికి కూడా అదే విధంగా 16 మంది మంజుల 8వ వార్డు అభ్యర్థి మంజుల బీఆర్ఎస్ మద్దతుగా బీఆర్ఎస్ అభ్యర్థి గోపగాని సుగుణాకర్ కు 16 ఓట్లు 16 మంది మద్దతు తెలిపారు. అలాగే ఇదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి పాండు బీఆర్ఎస్ మద్దతు చేపట్టుకోవడంతో కొంత వివాదం నెలకొంది. దీంతో రసాభాస నెలకొంది. పరస్పరం వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. 8వ వార్డు అభ్యర్థి మంజుల బీఆర్ఎస్ మద్దతుగా చేయలేపడంతో దాన్ని దించేందుకు కొంతమంది ప్రయత్నించడంతో పరస్పర వాగ్వాదం పోటాపోటీ నినాదాలు జరిగి బీఆర్ఎస్ మద్దతుదారు స్వతంత్ర అభ్యర్థి చేపెట్టాడు పాండు. దాంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే అధికారులు మాత్రం ఇతర అధికారులు ఖచ్చితంగా దీన్ని అందరినీ కూర్చోమని పోలీసులు కూడా అందరినీ కూర్చోమని చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి ఇండిపెండెంట్ మధ్య తీవ్ర వాగ్వాదం గందరగోళం ఉంది. ఎట్టకేలకి చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికను లాటరీ పద్ధతిలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు లాటరీ పద్ధతిలో కూడా నిర్ణయించే ఎన్నిక జరిపి అందులో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎవరు చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ అనేది తేలిపోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంటే కూడా కొంత గందరగోళం నెలకొంది. సమావేశంలో ఇటు బీఆర్ఎస్ అలాగే పోటాపోటీగా కాంగ్రెస్ చెందినటువంటి కౌన్సిలర్లు చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇరుపక్షాలకి సమాన బలం రావడంతో లాటరీ పద్ధతిలో వెళ్లాలని అధికారులు నిర్ణయించినా కూడా సభలో ప్రస్తుతం అయితే గందరగోళ వాతావరణం నెలకొంది. ధన్యవాదాలు రవిచంద్ర. చైర్మన్ గా ఎన్నికైనట్టుగా మేము ప్రకటించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి, సహకరించాలి. లేదు సార్ 5 ఒకరికి 5 ఒకరికి 10 స్లిప్లు ఒకటే స్లిప్ తీస్తాము. ఏ స్లిప్ అయితే అది వస్తుందో ఏ పేరు అయితే వస్తుందో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎలక్ట్ అయినట్టు. ఒకే క్యాండిడేట్ కి సంబంధించినవి 5, ఇంకో క్యాండిడేట్ కి సంబంధించినవి 5.
ఫైవ్ స్లిప్స్ సార్. అంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి చైర్మన్ నామినేటెడ్ క్యాండిడేట్ యొక్క పేర్లు 5 సార్లు, కాంగ్రెస్ కి సంబంధించినవి 5 సేమ్ నేమ్స్ ఉంటాయి సార్. అన్ని కలిపిన తర్వాత ఒక్క పేరు మాత్రమే, ఒక్క చీటీ మాత్రమే తీయడం జరుగుతుంది. ఫస్ట్ ఏదైతే చీటీ వస్తుందో అదే చీటీగా దాంతోనే మనం చైర్మన్ ఎన్నికైనట్టుగా ప్రకటిస్తాం. ఓకే. ప్లీజ్ అంటే మాట్లాడవద్దు, దయచేసి మాట్లాడవద్దండి మీరు. ఓకే అండి, ప్రాసెస్ ఓకే చెప్పిన ఆల్రెడీ, నిశ్శబ్దంగా ఉండండి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది కడకంచి బాలమణి చూడొచ్చు సార్. ఒకటి. రెండోది కడకంచి బాలమణి, ఒకసారి చూపించండి.